ఎర్నింగ్ ఛాలెంజ్లో ఇది వచ్చేసి డే 19 అనమాట. డే 19లో అయితే వర్క్ అయితే ఉందన్నమాట. నేను ఎంత ఎర్న్ చేశానో చూసేయండి మావా. ఈ వీడియోలోనే మీకు ఒక కొత్త రకం మిషన్ అయితే పరిచయం చేసేస్తా, చూసేయండి. ఇంక వాళ్ళ వర్క్ వచ్చేసి ఒక పంపు అయితే వాటర్ కారుతుందని వచ్చిందనమాట. ఆ పంపుకి అయితే అది చూసారా రస్ట్ అయితే వచ్చిందనమాట, రాడ్డు మొత్తం ఒక సైడ్ మొత్తం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎన్నిసార్లు వాటర్ వేసిన నీళ్ళు అయితే కారిపోతాయి. ఇదైతే కొత్త రాడ్ అనమాట. కొత్త రాడ్ అయితే వేసాం. ఇంకా మొత్తం క్లీన్ అయితే చేస్తాం అనమాట. దీనికి ఆయిల్ సీల్లు ప్యాకింగ్లు అవన్నీ వేసి ఇంకా బిగిచ్చేయడమే. ఇంకా మొత్తం కడిగి బిగిచ్చేసాక పంపు అయితే ఇలా ఉంటుంది అనమాట, చూసేయండి. మీకు ఒక కొత్త రకం మిషన్ చూపిస్తా అన్నా కదా, దీన్ని వచ్చేసి రోడ్డు సాఫీ చేయడానికి వాడే వైబ్రేటర్ అంటారనమాట. ఇళ్ళకు వాడే వైబ్రేటర్ వేరే ఉంటుంది, ఇది వచ్చేసి రోడ్డు సాఫ్ చేసే వైబ్రేటర్ అనమాట. ఈ మిషన్ కంపెనీ వచ్చేసి గ్రీవ్స్ అనమాట. దీని ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 5 HP ఇంజిన్ అనమాట. అది వెయిట్ ఉండటం వల్ల అలా అదిరించుకొని జరిపించుకెళ్ళాల్సి వస్తుంది. ఇది వచ్చేసి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళందరూ వాడేదనమాట. ఇది ఇంకా స్టార్ట్ అవ్వట్లేదని మా బాబాయ్ దగ్గరికి అయితే వచ్చిందనమాట. దీన్ని మా బాబాయ్ అయితే రిపేర్ చేసాడు. ఇంక ఇది వెనక కేక పెడుతుంటే బిల్డింగ్ అంతా దద్దరిల్లినట్టు భూమి అంతా దద్దరిల్లిపోతుంది అనమాట. చేతులు కూడా గజ 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 వణిగిపోతున్నాయి, అసలు అంత వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఇదైతే మీ అందరి కోసం అసలు భూమి దద్దరిల్లితే సౌండ్ ఎలా ఉంటుందో వినిపించేస్తా, రోగా పెట్టేస్తే వినేయండి. ఇది రియల్ టైంలో రోడ్డు సిమెంట్ లాగా ఉన్నప్పుడు అంత వైబ్రేషన్ అయితే ఉండదు అనమాట. ఇది మనం గట్టిపడ్డ నేల మీద అలా చేస్తున్నాం కాబట్టి అంత వైబ్రేషన్ అయితే వస్తుంది. ఇది ఆ వైబ్రేషన్ వల్లే ముందుకైతే వెళ్ళిపోతుంది అనమాట. దీనికి చక్రాలు కూడా వెళ్ళలేవన్నమాట. ఫైనల్లీ డే మొత్తం మనం వర్క్ చేసినందుకు 50 రూపీస్ అయితే ఎర్న్ చేసాం అనమాట. 50 రూపీస్ అయితే నా జేబులో అయితే పెట్టేసామావా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అయితే కొట్టేయండి మావా. ఈ మిషన్ గురించి మీకు ఫుల్ డీటెయిల్గా తెలియాలంటే ఫుల్ వీడియో అని కామెంట్ చేసేయండి, చేసేస్తాం మీకోసం. ఎండ్ వీడియో మటుకు మిస్ అవ్వకండి మావా. ఈ సోది నా కొడుకు సోది ముచ్చట్లు మీరు ఇంకా వినకుండా ఛానల్కి ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి మావా. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఫాలో నాకు మోటివేషన్ లాగా అనిపించి నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాం మావా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.